ఈ పికిల్డ్ ఫిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చేపలు ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాం. అలాగే కర్రీ పౌడర్, వైట్ వైన్, కొద్దిగా అల్లం, నిమ్మకాయ, అలాగే సోంఫ్ కొద్దిగా, గరం మసాలా పౌడర్, పంచదార, బేలీఫ్ అంటే బిర్యానీ ఆకు, పసుపు, వెల్లుల్లి, ఉల్లి. ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్ అనమాట. దీన్ని 2-3 రకాలుగా చేస్తారు. ఒకటి ఏంటంటే ఇవన్నీ కూడా మనము ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకొని ఫ్రై చేసి డైరెక్ట్గా చేపను అందులో వేసేసి కుక్ చేసుకోవచ్చు అనమాట. అదొక ప్రాసెస్ ఉంటుంది. లేదంటే ఫిష్ని సపరేట్గా కుక్ చేసుకొని, అంటే వేడి చేసి బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత వీటన్నిటిని కూడా సాస్ లాగా తయారు చేసి ప్యూరే దాంట్లో ఫిష్ని వేసి కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇదొక పద్ధతి. మనం ఆ పద్ధతిలో చేస్తున్నాము. రెండు కూడా చెప్పాను కదా. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా అంటే నూనెలో వేసుకొని మొత్తం అంతా వేసేసి దాంట్లోనే ఫిష్ వేసేసి ఉడికించుకునేది ఒక పద్ధతి. లేదంటే ఫిష్ని సపరేట్గా కుక్ చేసుకొని ఈ సాస్ రెడీ చేసిన తర్వాత ఆ సాస్లో వేసి కుక్ చేయడం ఒక పద్ధతి అనమాట. ఓకే, నేను ఫిష్ని సపరేట్గా కుక్ చేసి రెడీ చేస్తున్నాను. చేసేటప్పుడు అది కూడా ఎలా చేయాలో చెప్తే బాగుంటుంది కాబట్టి అది కూడా చెప్పాను. ముందు కూడా చెప్తాను, నేను ఫాలో అవుతూ ఉండొచ్చు మీరు. ఓకే, ప్యాన్ పెట్టేసుకున్నాము ఫిష్ ఫ్రై చేసుకోవడానికి. అలాగే ఆనియన్స్ వగేరాలు కూడా కట్ చేసుకుంటున్నాను సాస్ కోసం. ఇది కచ్చా బచ్చా కొట్టుకోవచ్చు, ఎందుకంటే నేను ప్యూరే తయారు చేసుకున్నాను కాబట్టి. లేదు సాస్ డైరెక్ట్గా చేసి పెనంలో అలాగే ఫ్రై చేసుకుంటాము, ఫిష్ని అలాగే కుక్ చేసేస్తాము అనుకుంటే అప్పుడు మాత్రం ఆనియన్ని చాప్ చేసుకోండి, ఫైన్ చాప్ చేయాల్సి వస్తుంది. ఓకే, వెల్లుల్లి కూడా కచ్చా బచ్చా. జింజర్ సేమ్. సరే, మనకి ఇంకో పెనం కూడా రిక్వైర్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఇది వేడైతే ఈ పెనం కూడా రెడీ అవుతుంది కదా. చిన్న ప్యాన్ దీని మీద పెట్టేసుకొని ఇందులో ఫిష్ పెట్టాలి. కొద్దిగా అంత ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్లో ఆ ఫిష్ ఫ్రై అయ్యేలోపు మనం ప్యూరే కూడా రెడీ చేసుకోవచ్చు. సో ఇంకో పెనం పెట్టేసుకొని ఆ పెనం వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అంతా వేసి కొద్దిగా ఫ్రై చేసి ప్యూరే కొట్టుకుంటాం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి దాంట్లో ఒక్కొక్కటిగా కుక్ చేసుకుందాం అనమాట. ఫస్ట్ ఫెనల్ సీడ్స్, సోంపు ఉంది కదా, వేసుకుంటాం. తర్వాత గార్లిక్ అండ్ జింజర్. అలాగే ఆనియన్స్ కూడా వేసుకుంటాం. వైట్ వైన్ కూడా వేసేసుకుంటాము. దానివల్ల ఏమవుతుందంటే వైట్ వైన్ మొత్తం చేపకి టేస్ట్ అంతా పట్టేస్తుంది అనమాట. వైన్ డ్రై అయిపోతుంది. ఫిష్కి వైన్ ఫ్లేవర్ అంతా కూడా నీట్గా పట్టుకుంటుంది. ఓకే, ప్యారలల్గా ఇక్కడ మనకు ఈ సాస్ కోసం సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ అవుతున్నాయి కదా. ఇందులో ఏం చేయాలంటే ఫస్ట్ కర్రీ పౌడర్ వేసుకుంటున్నాను. కర్రీ పౌడర్లో ఏమేమి ఉంటాయంటే గరం మసాలా పౌడర్స్ ఉంటాయి కదండి మన దగ్గర. గరం మసాలా ఏవైతే వాడతామో ఆ పౌడర్స్ అన్నీ కూడా వాటన్నింటిని కూడా పౌడర్ కొట్టి పెట్టి దాంతోపాటుగానే కొద్దిగా ఉప్పు, కారము, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అన్నీ కలిపి కర్రీ పౌడర్ ఉంటుంది. సో ఇది ఒక్కటి వేసామంటే అన్నీ వేసేసుకున్నట్లే అవుతుంది అనమాట. అలాంటి కర్రీ పౌడర్ ఇప్పుడు వేస్తున్నాం. అలాగే గరం మసాలా పౌడర్ మళ్ళీ వేస్తున్నాం.
బే లీఫ్. దాంతోపాటుగా కొద్దిగా పంచదార కూడా వేస్తాం. ఇంగ్రీడియంట్స్ మొత్తం అయిపోయాయి. మిగిలింది ఇంకా నిమ్మ చెక్క, ఉప్పు మాత్రమే. ఉప్పు కూడా కర్రీ పౌడర్లో ఆల్రెడీ కొద్దిగా ఉంటుంది. తర్వాత దీన్ని ప్యూరే చేసిన తర్వాత కూడా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు కాబట్టి అది ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదు. సో ఇందులో ఒక నిమ్మ చెక్క కూడా పిండేస్తుంది. ఇందులో కూడా ఏంటంటే ఇప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని వేసాము, అన్ని కుక్ అయిపోయాయి. ఉల్లిపాయ కూడా ట్రాన్స్లూసెంట్ కలర్లోకి వచ్చేస్తుంది. ఆ కుక్ అయిన తర్వాత ఏం చేస్తామంటే దీని అంతటిని ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి ప్యూరే చేసుకుంటాం అన్నమాట. అందుకోసం మిక్సీతో నేను రెడీగా ఉన్నా. ఓకే, here it is. ఈ విధంగా ఉంటుంది, చూస్తున్నారా? దీన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ విధంగా కొద్దిగా వాటర్ కూడా వేసుకొని పేస్ట్ చేసుకున్నాము. ఈ విధంగా వస్తుంది కదా. దీన్ని మళ్ళీ పెనంలో వేసుకొని ఫ్రై చేసుకున్నాం. కొద్దిగా సూపీగా సాస్ లాగా వస్తుంది అనమాట. అంటే సంథింగ్ లైక్ వాట్ వీ కెన్ సే సూప్ లాగా, సూపీ కన్సిస్టెన్సీతో ఉంటుంది ఈ కర్రీ. మనకు తెలిసిందే కదా, చేపల పులుసు ఏ విధంగా అయితే సూపీ కన్సిస్టెన్సీతో ఉంటుందో అదే విధంగానే ఉంటుంది. కాబట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసాము. ఇందులో వాటర్ యాడ్ చేసాం కదా పల్చగా ఉండడం కోసం. అలా వాటర్ కాకుండా స్టాక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫిష్ స్టాక్ కనుక ఉండి ఫిష్ స్టాక్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఫైనలీ ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా కారాలు ఉప్పులు చెక్ చేసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. కొద్దిగా కావాలనుకున్నట్లయితే పెప్పర్ వేసుకోండి. కారం సరిపోదనుకుంటే. నౌ ఐ విల్ యాడ్ ఫిష్. ఒక సైడ్ చక్కగా అలా దాంట్లో కుక్ అయ్యి ఆ సూప్లో కుక్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవచ్చు. అయితే ఇది చెప్పాను కదా పికిల్డ్ ఫిష్ అనమాట. పికిల్డ్ ఫిష్ అంటే ఊరబెట్టుకొని తినేలాగా అనమాట. కొద్దిగా పుల్ల పుల్లగా అట్లా కూడా ఉంటుంది. యూజువల్ ఏం చేస్తారంటే ఈ ఫిష్ని రెడీ చేసుకొని, అంటే ఈ డిష్ని రెడీ చేసుకున్న తర్వాత దీన్ని నీట్గా బౌల్లో పెట్టేసి గాలిపోకుండా కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. 2-3 రోజుల తర్వాత తినడానికి పనికి వస్తుంది. సో వన్ సైడ్ అయిపోయింది అండ్ ది అదర్ సైడ్. ఓకే, డిష్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని నీట్గా డిష్ అవుట్ చేసేసి ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. నేను చెప్పాను కదా 2 days తర్వాత తింటే బాగుంటుంది. మరుసటి రోజు అట్లీస్ట్ మరుసటి రోజుకి అయితే బాగుంటుంది. చేపల పులుసులు అన్నీ కూడా అలాగే తింటారు కాబట్టి ఆ విధంగానే ట్రై చేయండి. ఇప్పుడైతే నేను డైరెక్ట్గా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో.